నేపాల్లో జంజెడ్ కారణంగా ఏదైతే నేపాల్ అట్టుడుకుతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని కాపాడడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాదాపు 200 మందికి పైగా కూడా తెలుగువారు ఉన్నారనేనని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి దాదాపు 140 మందికి పైగా తెలుగువారు అక్కడ చిక్కుకున్నారనేనని కూటమి ప్రభుత్వానికి సమాచారం రావడంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈ 140 మందిని సురక్షితంగా ఏపీకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే నేపాల్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కూడా వారిని ఆయా స్వంత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ నుంచి దాదాపు 144 మందితో కూడా ప్రత్యేక విమానం కూడా బయలుదేరిందని తెలుస్తుంది. దాంట్లో విశాఖపట్నానికి సంబంధించి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా ఉన్నారు. అలాగే తిరుపతికి దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 44 మంది ఉన్నారని కూడా తెలుస్తుంది. దీంట్లో ఇప్పటికే కడపకి చేరుకోవాల్సిన వారిని తీసుకెళ్లడానికి కడప నుంచి కూడా ప్రత్యేకంగా బస్సును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు వీళ్ళంతా చొరవతో కూడా ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో వారందరినీ తెలుగు వారిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. వారు మరి కాసేపట్లో ఇక్కడికి చేరతారనే ఉద్దేశంతో కూడా వారికి భోజన సదుపాయాలతో కూడా అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.